హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు ఉంటాయి. గ్రాండ్ టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చెప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా మనం గ్రూప్ 4కి సంబంధించినటువంటి సర్వే కూడా కండక్ట్ చేస్తున్నాం. విత్ ఇన్ 2 daysలో దీనికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయబోతున్నాం. సో ఇంకా ఎవరైనా మార్క్స్ కనుక ఎంటర్ చేయనట్లయితే దీనిలో మీ యొక్క మార్క్స్ని ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు మార్క్స్ అయితే ఎంటర్ చేసి వీడియోని లైక్ చేసి ఈ లింక్ను మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ భర్తీ ప్రక్రియ వేగవంతం అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఈ నెలంతా పరీక్షలే 3వ వారంలో 8 తుదికి. సో మెరిట్ జాబితా వెల్లడికి కసరత్తు అని చెప్పేసి ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనిలో మనకు గ్రూప్ 4కి సంబంధించిన అప్డేట్ కూడా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను టీఎస్పీఎస్సీ వేగవంతం చేసింది. సో ప్రశ్నపత్రాల లీకేజీతో పరీక్షలు రద్దయినటువంటి నేపథ్యంలో ఉద్యోగాల నియామకంలో జాప్యం లేకుండా మరింత పారదర్శకంగా పూర్తి చేసేందుకు కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షల విధానాన్ని అమలు చేస్తుంది. సో రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి 35 సిబిఆర్టీ పరీక్షలతో సెప్టెంబర్ నెలంతా బిజీగా మారిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఫలితాల వెల్లడికి అవసరమైనటువంటి కసరత్తులను కమిషన్ ప్రారంభించింది. సో మహిళలకు సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి నెలకొన్నటువంటి వివాదంపై హైకోర్టు నుంచి మరింత స్పష్టత వచ్చేందుకు ఎదురు చూస్తుంది. సో ఆగస్టు నెలాఖరుకు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాల వెల్లడి ప్రక్రియ చేపట్టాలని భావించిన సో న్యాయ వివాదాలపై స్పష్టత రాలేదు. సో స్పష్టత వస్తే ఈ నెలలో కానీ అక్టోబర్లో కానీ ఫలితాలు వెల్లడించి మెరిట్ లిస్టులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ఇక్కడ మనకు చూడవచ్చు. అదేవిధంగా గ్రూప్ 1 ఫలితాల వెల్లడి ప్రధాన పరీక్షల షెడ్యూల్ ప్రకటనకు మరింత సమయం పట్టనుందని చెప్పేసి ఇక్కడ గ్రూప్ 1 సంబంధించిన అప్డేట్ కూడా చూడవచ్చు. సో గ్రూప్ 1 పై 2 న్యాయ వివాదాలు ఉండగా సో వీటిపై స్పష్టత వస్తేనే తదుపరి ప్రక్రియ చేపట్టేందుకు వీలవుతుందని చెప్పేసి కమిషన్ వర్గాలు పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 35 రకాల పరీక్షలకు ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్లు, జూనియర్ లెక్చరర్స్ పోస్టుల పరీక్షలు ఈ నెల 4 నుంచి 29 వరకు జరగనున్నాయి. సో మొత్తం 35 సిబిఆర్టీ పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. సో అక్టోబర్లో అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులకు సిబిఆర్టీ జరగనుంది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఇప్పటికే 16 ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన రాత పరీక్షలు అయితే పూర్తి చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో వీటి తుదికీలను ఈ నెలలో వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వ్యవసాయ అధికారులు, లైబ్రేరియన్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఉద్యానవన అధికారుల పోస్టులకు 2వ వారంలో, అదేవిధంగా ఏఎంవీఐ కావచ్చు, టీపీబీఓ, భూగర్భ జల శాఖ అకౌంటెంట్స్ అధికారుల పోస్టులకు 3వ వారంలో తుదికీని వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనం గ్రూప్ 4 సంబంధించి చూడవచ్చు. సో గ్రూప్ 4 ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు ముగిసిన తర్వాత 15 రోజుల్లో తుదికి ప్రకటించనుంది. సో నెలాఖరుకు లేదా అక్టోబర్లో మెరిట్ లిస్టు ప్రకటించి ధృవీకరణ పత్రాలను పరిశీలించాలని భావిస్తున్నట్లు ఇక్కడ గ్రూప్ 4 సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మనకు నెక్స్ట్ చూసినట్లయితే సో ఆగస్టులో జరగాల్సినటువంటి గ్రూప్ 2 పరీక్ష నవంబర్ నెలకు వాయిదా పడింది. సో గ్రూప్ 3తో పాటు సో డిఈఓ కావచ్చు, సంక్షేమ పోస్టుల అధికారుల రాత పరీక్షల తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉందని చెప్పేసి ఇచ్చారు. మనకి ఇంకా గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ రాలేదు. దాంతోపాటుగా ఈ డిఈఓ కావచ్చు, సంక్షేమ అధికారుల పోస్టుల భర్తీ రాత పరీక్ష తేదీలను కూడా ఇంకా ఖరారు చేయాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ ఓవరాల్గా మొత్తం టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. అయితే ప్రస్తుతం పరీక్షలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు, ఏ విధంగా ఉందని చెప్పేసి. సో పరీక్షలు ఇలా అని చెప్పి చూడవచ్చు. పోస్ట్ పేరు, పోస్టర్ సంఖ్య, ప్రస్తుత వాటి యొక్క స్టేటస్ స్థితి ఏ విధంగా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించి చూసినట్లయితే ఏడబ్ల్యూకి ఈ 1540 తోటి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంకా ఫలితాల వెల్లడికి కసరత్తు పూర్తి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వ్యవసాయ అధికారులకు సంబంధించి 148 నిపుణుల కమిటీ పరీక్షల్లో తుదికి. లైబ్రరీలకు సంబంధించి కూడా 71 పోస్టులు వచ్చాయి. తుదికి ఖరారు దశ అని చెప్పేసి ఇచ్చారు. ఇక డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కూడా ఇట్లా ప్రతి దానికి సంబంధించి తుదికి కావచ్చు, ఇంకా మెరిట్ జాబితా కోసం కసరత్తు జరుగుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఈ నెలాఖరులోగా ఇవన్నిటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కావచ్చు, ఇంకా వాటికి సంబంధించినటువంటి కీలు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. సేమ్ అప్డేట్ మనం ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా చూడవచ్చు. ఈ నెలంతా
ఉద్యోగాల పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 4 నుంచి పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షలు, 11న ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ పరీక్ష. సో 12 నుంచి జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ డేట్ కావచ్చు, ఇంకా మిగతా ఎగ్జామ్ డేట్ సంబంధించి కూడా ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో అయితే ఇవ్వడం జరిగింది. సో జూనియర్ లెక్చరర్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేది ఏ రోజులో ఉండబోతున్నాయని కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే కాంట్రాక్ట్ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2023-24 సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్నటువంటి 5 అతిథి అధ్యాపకుల పోస్టులకు సంబంధించి ఈ నెల 4 లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. వీటిలో ఇక్కడ మనకు అర్థశాస్త్రం, ప్రభుత్వ పాలనా శాస్త్రం, సూక్ష్మ జీవశాస్త్రం, గణితం, రాజనీతి శాస్త్రం లాంటి సబ్జెక్టులో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 5న వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే నిర్వహించబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి వీటికి ఆయా డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్ఎండిసి లిమిటెడ్లో మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, అప్లై చేసుకుని. ఇక నెక్స్ట్ ఢిల్లీ పోలీస్ శాఖలో మనకు సో టోటల్గా 7,547 వేకెన్సీస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ నిన్న కూడా దీనికి సంబంధించి మనం అప్డేట్ అయితే చూసాం. సో దీనిలో మనకు మహిళలకు 2,400 వేకెన్సీస్, పురుషులకు 5,056 వేకెన్సీ అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన వేకెన్సీస్, సో ఇంటర్మీడియట్తో పాటు సో డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో చాలా మంచి నోటిఫికేషన్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే అప్లై చేసుకోండి. సెప్టెంబర్ 30 అనేది లాస్ట్ డేట్ ఉంది. ఒకసారి మీరు ఎస్ఎస్సి వెబ్సైట్కి వెళ్తే ఇంకా పూర్తి వివరాలు అయితే ఉంటాయి. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీలో దాదాపుగా 14 వేకెన్సీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ సైంటిస్ట్, సీనియర్ టెక్నీషియన్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఒకసారి ఇక్కడ ఉన్న వెబ్సైట్కి వెళ్ళి చూసి మీరు వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించినట్లయితే జనరల్ స్టడీస్ గణితానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ బయాలజీకి సంబంధించి కూడా ఒక బిడ్ బ్యాంక్ అయితే చూడవచ్చు. సో వీటిని కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక విషయం జమిలీ కమిటీలో 8 మంది అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. చైర్మన్గా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నిన్న కూడా దీనికి సంబంధించి మనం అప్డేట్ అయితే చూసాం. సో ఈ రోజు దీనికి సంబంధించి కమిటీని కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే నియమించింది. దానిలో ఉన్న సభ్యుల లిస్టు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో సభ్యుల్లో అమిత్ షా, మరో 6. సో 7 విధి విధానాలతో కేంద్రం ప్రకటన. సో నివేదిక సమర్పణకు ఎటువంటి గడువు అయితే ఇవ్వలేదు. సో కమిటీలో ఉండేందుకు అధీర్ నిరాకరణ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఉన్న సభ్యులు ఇక్కడ చూడవచ్చు. రామ్నాథ్ కోవింద్, అదేవిధంగా అమిత్ షా, అదేవిధంగా ఈ అధీర్ రంజన్ చౌదరి. సో ఇతను నిరాకరణ కమిటీలో ఉండేందుకు నిరాకరణ చూపినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా గులాం నబీ ఆజాద్, ఎన్కే సింగ్, సుభాష్ సి కశ్యప్, అదేవిధంగా హరీష్ సాల్వే అండ్ సంజయ్ కొటారి. సో ఈ పేర్లను గుర్తుంచుకొని ఇంపార్టెంట్. సో మనకు డైరెక్ట్గా కమిటీలో లేనటువంటి సభ్యులు ఎవరు, ఉన్నటువంటి సభ్యులు ఎవరు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి మనకు చైర్మన్గా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అయితే చేయబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. దేశవ్యాప్తంగా మనకు లోక్సభ, శాసనసభ, పట్టణ స్థానిక సంస్థల యొక్క పంచాయతీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలనేదే మనకు ఈ జమిలీ. దాని యొక్క సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఇక్కడ మనకు 8 మంది వ్యక్తులతోటి కమిటీని అయితే ఏర్పాటు చేసిందన్నమాట. దీనికి ఒక గడువు అనేది ఇవ్వలేదు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి సూచించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కమిటీ. రానున్నటువంటి పోటీ పరీక్షలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. ఆదిత్య సక్సెస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆదిత్య L1 యొక్క ప్రత్యేకతలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ సో దీని యొక్క బరువు వచ్చేసి 1480.7 కిలోలు. పేలుళ్ళు, ఇది మోసుకెళ్ళినటువంటి పేలుళ్ళు వచ్చేసి మనకి 7. అదేవిధంగా గమ్యస్థానం వచ్చేసి L1 పాయింట్ అండ్ మిషన్ యొక్క లైఫ్ వచ్చేసి 5 years. ప్రయాణించేటువంటి దూరం 15 లక్షల కిలోమీటర్లు. భారత్కు ఇదే తొలి సోలార్ స్పేస్ అబ్జర్వేటర్. ఇది గుర్తుంచుకోండి, భారత్కు మనకి ఇదే తొలి సోలార్ స్పేస్ అబ్జర్వేటర్. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే మనకు PSLV C57 ద్వారా దీన్ని అయితే పంపించడం జరిగింది. సో అది గుర్తుంచుకోండి, నేరుగా అడుగుతాడు. దీని యొక్క పొడవు చూసినట్లయితే మనకు 44.4 మీటర్లు, బరువు 321 టన్నులు. సో ఇక PSLVకి ఇది 59వ ప్రయోగం. అదేవిధంగా XL వర్షన్లో 25వది. సో ఈ రాకెట్కి ఇదే అతి సుదీర్ఘ ప్రయాణం అన్నమాట. 63 నిమిషాల పాటు ఇది ప్రయాణించడం జరిగింది. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు నేరుగా మనకి ఏదో ఒక స్టేట్మెంట్ బేస్లో అడిగినప్పుడు అక్కడ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఆదిత్య శాటిలైట్ 16 రోజుల పాటు భూమి చుట్టూ ఉన్నటువంటి కక్షలో తిరగనుంది. సో 5 సార్లు కక్షను స్పీడ్ను పెంచుకున్న తర్వాత భూమికి సూర్యుడికి మధ్య ఉన్నటువంటి ఏదైతే మనకు L1 పాయింట్ వద్దకు ప్రయాణం ప్రారంభించినట్లు ఇక్కడ దీనికి సంబంధించి అయితే తిరగవచ్చు. సో ఓవరాల్గా ఒకసారి ఏదైనా ఒక న్యూస్ పేపర్ నుంచి మీరు ఆర్టికల్ డౌన్లోడ్ చేసుకుని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూడవచ్చు. సో నేను చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ముఖ్యంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇవి మనకి ఎగ్జామ్లో ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది.
ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఉత్తమ ఉపాధ్యాయులుగా 54 మంది ఎంపిక అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది ప్రకటించినటువంటి విద్యాశాఖ. సో మనకు రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పాఠశాలలో బోధిస్తున్నటువంటి 54 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఈ సంఖ్యను గుర్తుంచుకోండి ఎంతమంది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 54 మెంబర్స్ని అయితే ఇక్కడ మనకు సెలెక్ట్ చేశారు. సో దీనికి సంబంధించి మనకు శనివారం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన వారి పేర్లను వివరాలను ప్రకటించారని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. అండ్ అదేవిధంగా మనకు ఇద్దరు తెలంగాణ టీచర్లకు జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది. సో తెలంగాణకు చెందినటువంటి ఇద్దరు టీచర్లకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు కూడా ఎంపికయ్యారు. సో జాతీయ అవార్డులకు ఎంపికైనటువంటి టీచర్ల జాబితాను శనివారం కేంద్ర విద్యాశాఖ కూడా విడుదల చేసింది. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలానికి చెందినటువంటి రెబ్బనపల్లె ఎంపీపీఎస్ పాఠశాలలో టీచర్గా ఉన్నటువంటి అర్చన నుగూరి అనేటువంటి పర్సన్ కావచ్చు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా నిపని మనకు ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు సంతోష్ కుమార్కు సో ఈ జాతీయ అవార్డులు అయితే రావడం జరిగింది. సో ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి. ఈ నెల 5వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా వీలైతే అవార్డులు అయితే అందుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ దీనికి సంబంధించి అయితే చూసా. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే హాకీలో కొట్టేశారంటే ఇక్కడ చూడవచ్చు. భారత్దే ఆసియా కప్ ఫైనల్లో పాక్పై గెలుపు అని చెప్పేసారు. సో మనకి ఇక్కడ ఆసియా కప్ క్రికెట్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వర్షార్పణం అయింది. సో నిన్న వర్షం వల్ల ఈ మ్యాచ్ అయితే రద్దయిపోయింది. కానీ ఇక్కడ హాకీలో మాత్రం ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. సో పురుషుల ఆసియా కప్ ఫైనల్లో హాకీ టోర్నమెంట్లో భారత్ షూటర్లు పాక్ను ఓడించి టైటిల్ అయితే గెలుచుకున్నారు. సో ఆసియా కప్ హాకీకి సంబంధించి ఎవరికి విన్ అయ్యారని చెప్పేసి ఆడడానికి నేరుగా ఛాన్స్ ఉంటుంది. సో భారత్ గెలవడం జరిగింది. పాకిస్తాన్ పైన గెలిచి ట్రోఫీని అయితే కైవసం చేసుకుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయం అయితే ఏ దేశం ఎగినా అధినేతలు మన వాళ్ళే అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. సింగపూర్ అధ్యక్ష పీఠంపై షణ్ముఖరత్నం ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు వివిధ పదవుల్లో వివిధ దేశాల్లో వివిధ పదవులు అయితే కొనసాగుతున్నారు. సో వాటికి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు రీసెంట్గా ఈ షణ్ముఖరత్నం అనేటువంటి పర్సన్ సో నిన్న చూసాం దీనికి సంబంధించి సింగపూర్ అధ్యక్ష పీఠానికి అయితే ఎన్నిక కావడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో తాజాగా సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సో షణ్ముఖరత్నం సో ఆ జాబితాలో చేరారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 66 ఏళ్ల షణ్ముఖరత్నం 70.4% ఓటర్లతో సింగపూర్ ప్రజలు బ్రహ్మరథం పట్టడం విశేషం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇతను సింగపూర్ సంబంధించి అదేవిధంగా కమలా హారిస్ మనకు అమెరికాకు సంబంధించిన ఉపాధ్యక్షులుగా పనిచేస్తుంది. అదేవిధంగా రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా చేస్తున్నటువంటి వ్యక్తి. ఇంకా లియో ఎరిక్ వరత్కర్ సో ఐర్లాండ్కి సంబంధించినటువంటి ప్రధానిగా కొనసాగుతున్న వ్యక్తి అనమాట. సో వీళ్ళంతా మనకు ప్రముఖ అధ్యక్షులు. సో దాంతోపాటు ఇంకా చాలామంది వ్యక్తులు కూడా వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. వాటికి సంబంధించి ఇక్కడ మనకి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఆ దేశ ప్రధానులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్టు ఒకప్పుడు రవి అస్తమించినటువంటి సామ్రాజ్యంగా వెలిగినటువంటి బ్రిటన్ ఏదైతే మనల్ని ఏలినటువంటి బ్రిటన్ ఇప్పుడు మనవాడైనటువంటి రిషి సునాక్ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటన్ పాలిస్తున్నటువంటి తొలి భారత సంతతి రాజకీయ నాయకుడిగా కాకుండా సో మనకు 210 సంవత్సరాల్లో అత్యంత పిన్న వయస్కున్నటువంటి ఇంగ్లాండ్ ప్రధానిగా కూడా అతను చరిత్ర సృష్టించాడు. ఆయన కేబినెట్లో మనకి ఇంకా మంత్రులుగా పనిచేస్తున్నటువంటి ఎవరు బ్రవర్మన్ కావచ్చు, కౌరీ, అదేవిధంగా ఇంకా ఇద్దరు వ్యక్తులు కూడా వీళ్ళు గోవా మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా బ్రిటన్ వివిధ దేశాలలో మన వాళ్ళు ఎక్కడెక్కడ ఏ పదవుల్లో పనిచేస్తున్నారనేది కూడా ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. సో ప్రజెంట్ గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన కోర్స్ పైన సో ఆఫర్ అయితే కొనసాగుతుంది. సో దాదాపుగా 50% ఆఫర్ అయితే ఉంది. 1000 రూపీస్ కోర్స్ అనేది 500 రూపీస్కి ఇస్తున్నాం. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. నచ్చినట్లయితే అక్కడ శాంపిల్ టెస్ట్లు పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్లు అయితే ఉన్నాయి. ఇంకా గ్రూప్ 4కి సంబంధించినటువంటి సర్వే రిజల్ట్ ఎప్పుడని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో వితిన్ 2 డేస్లో సో ఈ రోజు రేపు నేను దానికి సంబంధించిన వర్క్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ డే దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా చాలా తక్కువ ఎన్రోల్మెంట్స్ వచ్చాయి. సో ఎక్కువ మంది ఎన్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా లింకులు మీ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో 2 డేస్లో దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.